నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంథన పెళ్లి అసలు ఏం జరిగింది? చివరి నిమిషంలో పెళ్లి ఎందుకు ఆగిపోయింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంథన సంగీత దర్శకుడు పలాష్ మచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. ముహూర్త ప్రకారం నవంబర్ 23 ఆదివారం స్మృతి మంథన పెళ్లి జరగాల్సి ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. హల్దీ వేడుక కూడా ఘనంగా జరిగింది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు స్మృతి మంథన తండ్రి శ్రీనివాస్ హార్ట్ అటాక్ తో గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో స్మృతి మంథన పలాష్ మచ్చల్లా పెళ్లి వాయిదా పడింది. కాగా మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న స్మృతి మంథన కొత్త ఇంట్లో కొన్ని రోజుల క్రితమే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న స్మృతి మంథన ఆ సంతోషం మర్చిపోకముందే పెళ్లికి రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. ఈ వేడుకకు టీమిండియా మహిళా క్రికెటర్లు సైతం హాజరయ్యారు. హల్దీ ఫంక్షన్ లో డాన్సులు చేస్తూ హంగామా చేశారు. ఆదివారం సాయంత్రం 4:30 వివాహం జరగాల్సి ఉంది. కానీ స్మృతి మంథన తండ్రి శ్రీనివాస్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. ఊహించని ఈ పరిణామానికి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా షాక్ అయ్యారు. దీంతో కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వేడుకల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. స్మృతి మంథన తండ్రిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతానికి పెళ్లి వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని స్మృతి మంథన మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు. కాగా ప్రస్తుతం శ్రీనివాస్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫాలో అవటం మర్చిపోవద్దు.